శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మే నెల 14వ తారీఖు రాత్రి సుమారుగా 9-10 గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక శుభగ్రహమే, అది మంచి చేసినా చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా, గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా, అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు. గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా, సౌందర్యంగా, మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే మగవాడి జాతకంలో గురువు శుక్రునితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి, మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి, ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకమైనా, స్త్రీ జాతకమైనా, పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు. అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంటుంది. అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ, అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ, ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది. బట్ కాలానుగుణంగా వృత్తులు మారినప్పటికీ కూడా మంచి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది, వ్యాపారానికి సంబంధించింది, విదేశ ప్రయాణానికి సంబంధించింది, కమ్యూనికేషన్ సంబంధించింది. ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి, విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సరే, ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు. దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలు అంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం, ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర 3-4 నక్షత్రాల్లో సంచరించినప్పుడు. దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు. ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ, మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికల్గా, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి. విదేశ మిత్రులు పరిచయం అవుతారు. ఓకే, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు. విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుసు నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు. అంటే ఇంచుమించుగా 1, 2, 3 నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని కారకుడు అవుతుంటాడు, ధనకారకుడు అవుతుంటాడు. అలాగే సంతానకారకుడు, విజ్ఞానకారకుడు, జ్ఞానకారకుడు, సౌభాగ్యకారకుడు, ఐశ్వర్యకారకుడు, అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా. అంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం, అలాగే గురువు సొంత నక్షత్రం. రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది. అది ఆ భావాలను బట్టి ఉంటుంది. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది. అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది
అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం. అలాగే మిథున రాశి మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు. అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది, అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు, కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు. ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి, ఆర్థిక పరంగా విజయానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ ఫలితం. అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు. ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలు కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి, మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిగతా రాశుల వారికి, వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు. అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకు అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా, అలాగే ఒక మంచి వివాహం సక్సెస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి. మరి అటువంటి గురువు ఈ నెల 15వ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని, ప్రభావాన్ని చూపుతున్నాడు. మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక 3 రాశుల మీద కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది. బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ రాశి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. కన్యా రాశి వారికి దశమ భావంలో చేరినటువంటి గురుగ్రహ ప్రభావం చాలా వరకు వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి కలిగించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా మీరు వృత్తిలో మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని కొత్త ఉద్యోగ ప్రయత్నానికి కూడా ఈ గురువు యొక్క స్థితి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కన్యా రాశి వారికి గురువు చతుర్థ సప్తమాధిపతిగా, ఒక విధంగా బాధకుడు అంటారు. అంటే బుధుడు శిష్యుడైతే జూపిటర్ గురువు అవుతాడు అనమాట. ఈ గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం కొంతవరకు చాలా మంచి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ అదేటో ఈ గురువు బుధుడు జాతకంలో కలిసి ఉంటే చాలా మంచి నాలెడ్జ్ కలిగి ఉన్నప్పటికీ కూడా జీవితంలో కొంత సమయం వృధా అవుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం విద్య కంప్లీట్ చేసి ఉద్యోగంలో ప్రవేశించడానికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఈ ఎంట్రన్స్ పరీక్షలు రాసే సమయంలో ఏదో మనకు బైపీసీ 100కి 100 మార్కులతో పాస్ అవుతారు. కానీ మెడికల్ ఎంట్రన్స్ రాబోతులకి సరైన ర్యాంకు రాదు. రెండోసారి ప్రయత్నం చేస్తారు, రాదు. మూడోసారి ప్రయత్నం చేస్తారు, రాదు. ఈ విధంగా కొంత వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ కలయిక అంత అనుకూలత కాదు. బట్ కానీ మంచి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ కన్యా రాశి వారికి దశమ భావం కూడా బుధుని యొక్క రాశి మిథున రాశి, అది కమ్యూనికేషన్ రాశి. సహజంగా 3వ రాశి అవటం వల్ల సాధారణంగా ఈ కన్యా రాశి వారు తరచూ ఉద్యోగాలు మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గురువు అక్కడికి రావడం వల్ల మరి ఏదన్నా మీరు ఎప్పటికన్నా ఇంకా గొప్ప మంచి ఉద్యోగంలో మారడానికి అవకాశం ఉంటుంది. ఇక చతుర్థ స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా మీరు ఎంతో కాలంగా సొంత గృహం కల ఈ సమయంలో నెరవేరబోతుంది. అది కంపల్సరిగా మీరు ఒక మంచి ప్రాంతంలో, బాగా మంచి ఒక పట్టణం లాంటి ప్రాంతంలో, మంచి బిజీ ఏరియాలో ఒక గృహం మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కూడా మీకు నెరవేరుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు 100కి 100 రూపాయలు. అంటే ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి ఏమైందంటే సప్తమ స్థానంలో శని ప్రభావం వల్ల వివాహం అన్నది ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. దానిని ప్రత్యామ్నాయంగా ఇప్పుడు గురువు మనకి దశమ స్థానంలోకి రావడం వల్ల దశమ భావం కూడా సప్తమ భావం అవుతుంది. ఆ కారణం వల్ల వివాహంలో ఏవైనా అడ్డంకులు, ఇబ్బందులు ఉంటే అవి ఈ సమయంలో తొలగే అవకాశం ఉంది. అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ కంపల్సరీగా దాన్ని పరిష్కరించుకోవచ్చు. అంటే గురువు ఎప్పుడన్నా ఒక సమస్య ఇచ్చినా, ఒక భావానికి వచ్చిన ఆ భావ కారకత్వాలు మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించవచ్చు. అలాగే ఏదన్నా ఒక
దైవాన్ని ఆరాధించడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు యొక్క కాన్సెప్టే అది. గురువు సుమారుగా 10వ స్థానంలోకి ఇప్పుడు వచ్చాడు కదా! ఏదో చాలా కాలంగా ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతుంటారు. ఏదో ఒక మంచి ఉద్యోగం వస్తే చేరదామని చూస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ సమయంలో గురువు కాబట్టి దక్షిణామూర్తినో, గోవునో, శివుడినో ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు ఆ జాబ్ రావడం జరుగుతూ ఉంటది. అంటే నేను రెడీగా ఇక్కడ ఉన్నాను. మీరు ప్రయత్నం చేయండి. మీకు ఫలితం ఇస్తాను అని చెప్పడమే గురువు యొక్క కాన్సెప్ట్. మరి ఈ కారణం వల్ల కంపల్సరీగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సొంత గృహం కల నెరవేరుతుంది. అలాగే ధనస్థానాన్ని వీక్షిస్తాడు ముఖ్యంగా. దశమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరి ఉద్యోగం కానీ, వివాహం కానీ ఏదో ఒకటి జరగడం వల్ల చాలా వరకు మీకు ఈ కుటుంబం సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఆదాయం కూడా రావడం జరుగుతుంది. అలాగే ఆరోభావాన్ని చూడటం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కంపల్సరీగా మన కన్యా రాశి వారికి ఉన్నటువంటి అజీర్ణం, అలాగే కడుపు నొప్పి లాంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి చాలా వరకు ఇప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి గురువు దశమ స్థానంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాడో అదే రాశిలో ఉన్నా కూడా అదే ఫలితాన్ని మీరు పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది. ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను, కొంతమందికి చెడుగాను ఉండొచ్చు. బట్ ఏదైనా ఏ జాతకం, ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు, అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు. మనం చేసుకున్న దాన్ని బట్టి, ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన. అంటే ఏదైనా గాన్గాపూర్, పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం. అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం. అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం, అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారిని పూజించడం. అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు. వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు. ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని, విద్య నేర్పిన గురువుని, ఆ దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, శివుడు, అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన వెంటనే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ. మీరు ఏదన్నా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి, అంటే గోవుకి సేవ చేయాలి. ఆ గోశాల శుభ్రంగా తుట్టడం, ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేలాగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం, అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయినా పర్వాలేదు. ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి, సీపుడితో తుడిసి, కల్లాపు జల్లి ఆ దేవాలయంలో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి, ఏ దేవతకి ఎన్ని రకాల పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు. స్వస్తి.